మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథము 61 అధ్యాయము 6వ వచనము. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని యందు భయం అనే ఐశ్వర్యాన్ని మనము పొందుకుంటాము. రక్షణ అనే ఐశ్వర్యాన్ని పొందుకుంటాము. మహిమైశ్వర్యంలో దేవుడు మన యొక్క ప్రతి అర్హతలు తీరుస్తాడు. ఆశీర్వాదం అనే ఐశ్వర్యం మనము పొందుకుంటాము. అధికారం అనే ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. భౌతికంగా ఐశ్వర్యం దయచేస్తాడు, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మనకు ఐశ్వర్యమును దయచేస్తాడు. మనల్ని దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. మనల్ని దీవించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగిన వారిగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కృంగిన సమయంలో లేవనెత్తుతాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. మనల్ని దేవుడు ప్రోత్సాహపరుస్తాడు. మన పట్ల దేవుడు ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మన పక్షముగా ఉండి దేవుడు యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు. కార్యాలు జరిగిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు క్షేమాన్ని దయచేస్తాడు, సంతోషాన్ని, సమాధానమును దయచేస్తాడు, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి, భౌతికంగా ప్రభా ఐశ్వర్యం ఇచ్చేవాడు నాయన స్తోత్ర. ఆధ్యాత్మికంగా కూడా తండ్రి ఐశ్వర్యం ఇచ్చేవాడు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయానికి వందన. అన్ని విషయాల్లో ప్రభా అయా వద్దులో చేయవాడు, ఆశ్రయించేవాడు, అభివృద్ధి పరచేవాడు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయానికి వందనాలు ప్రభా. యేసయ్యా నీ వ్యక్తుల జీవితం దయచేయి, నీ మాటకు లోబడి జీవితం దయచేయి. అయా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. ఎవరే బాధల సమస్యలో ఉన్నారో ప్రభా వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి తండ్రి. వారికి అప్పు తెచ్చి ఆస్వాదించి దీవించిన ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల ప్రభా నాయన గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయడం దేవుడు అర్తిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.